ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు నీ సన్నిధిలో కూడుకొని ప్రార్థించే వారి మధ్యలో నేనుంటానన్నావు నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమును కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యకు నేను వస్తానన్నావు. నీవు మా మధ్యకు వస్తే విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, దురాత్మ శక్తుల నుండి గొప్ప ఉపశమనం కలుగుతుంది. ప్రకాశించినప్పుడు ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని వందనాలు నాయన. నీ వెలుగు, నీ సన్నిధి, నీ మహిమ, ప్రకాశము ఈ రోజు మా మధ్యలో ఉండునుగాక. ఓ తండ్రి, మా అందరి మధ్యలో ఉండునుగాక. మా మధ్యలో నీ శక్తి కుమరించబడునుగాక. పరిశుద్ధాత్ముడా హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధాత్ముడా స్వాధీనపరచుకొనండి. చీకటి శక్తులను అందిస్తున్నాం. నీ ప్రజలు ఆయన ఐగుప్తులో చీకటి కమ్ముకున్నప్పటికీ ఆయన నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల గృహములలో గోషెను ప్రాంతం అంతటిలో వెలుగు ఉన్నట్టుగా ప్రాంతం చుట్టూ చీకటి ఉన్నప్పటికీ ఇదిగో నీ ప్రజల గృహములలో వెలుగు, నీ ప్రజల గృహములో స్వస్థత, నీ ప్రజల గృహములో జీవం, నీ ప్రజల గృహములో నిత్యానందం, నీ ప్రజలను వేధించే ప్రతి విధమైనటువంటి బలహీనత దూరపరచబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాయనా, నాయనా నీకు వందనాలు తండ్రి. మేము ఈ స్థలమును స్వాధీనపరచుకుంటున్నాం. యేసు ఈ స్థలములోని సమాధానము, నెమ్మది, గొప్ప కార్యము, విడుదల ఈ స్థలములో కలుగునుగాక. దూతలకు ఆజ్ఞాపిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కార్యములు జరుగునుగాక. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. కార్యములను బట్టి స్తోత్రం, 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 పరిశుద్ధాత్ముడానికి వందనాలు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కొక్కరిని మీరు దర్శించండి, ఒక్కొక్కరితో మీ అద్భుతమైన సన్నిధి ఉంచండి. బంధకములు తెచ్చివేయబడును గాక. ప్రభావం అణిచివేయబడును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. కదలికలన్నిటిని యేసు నామమున మేము ఎరైజ్ చేస్తున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, బ్రేక్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు నామమున మేము ఆజ్ఞాపిస్తున్నాం. వాటి యొక్క కదలికలు, వాటి యొక్క ప్రభావము, వాటి యొక్క ఛాయా చిత్రములన్నిటిని ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, the mighty name of Jesus, break it in the mighty name of Jesus. Hallelujah, hallelujah, hallelujah. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు అననీయ దగ్గరకు వచ్చినప్పుడు తన కన్నులకు ఉన్నటువంటి పొరలన్నీ రాలినట్టుగా, తన కన్నులకు ఉన్న పొరలు రానగా దృష్టి కలిగి నీ మహిమను చూసినట్లు వందనాలు నాయన. కన్నులకు ఉన్న ప్రతి విధమైన పొరలు తొలగించబడునుగాక. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఓ తండ్రి నీకు వందనాలు. నీ ప్రసన్నత, నీ మహిమ, నీ సన్నిధి చూచునుగాక. అయ్యా, అయ్యా, నీవు ఎన్నుకున్నందుకు స్తోత్రం, ఏర్పరుచుకున్నందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చేసే కార్యములన్నింటినీ యేసు శక్తి గల నామమున దొరుకుతున్నాం. విశ్వాస పాదములతో యేసు రక్త ప్రభావం ప్రోక్షిస్తున్నా. యేసు రక్త ప్రభావం ప్రోక్షిస్తున్నా. ప్రతి స్థలములో, ప్రతి భాగములో, ప్రతి గదిలో, ఈ కుటుంబము చుట్టూ యేసు క్రీస్తు రక్త ప్రోక్షణం, సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం, దయ్యపు కార్యాలను గెలిచిన రక్తమును ప్రతి వ్యక్తి మీద, ప్రతి స్థలము మీద, ప్రతి గృహం చుట్టూ రక్త ప్రోక్షణ ప్రోక్షిస్తూ ప్రతి విధమైన క్రియలు చెప్పండి. ప్రతి విధమైన అపవాది క్రియలను విశ్వాస పాదములతో దాని యొక్క శక్తి అంత బలహీనమవుతుంది. దాని శక్తి, దాని ప్రభావం బలహీనమవుతుంది. నాయనా, నీ బిడ్డల కుటుంబం మీద మీ అద్భుతమైన హస్తాన్ని ఉంచినందుకు స్తోత్రం. నీ బలమైన బాహువును చాపినందుకు స్తోత్రం. నాయనా, మీ అద్భుతమైన బాహువును ఉంచినందుకు ఈ స్థలమందు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Hallelujah, hallelujah, hallelujah. Lord Jesus. పరిశుద్ధాత్ముడా, mighty presence, నీ అద్భుతమైన సన్నిధిని బట్టి స్తోత్రాలు. ఓ మమ్మల్ని తాకే నీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని స్పర్శిస్తున్న నీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Lord Jesus. స్తోత్రం, 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 స్తోత్రం. సంఘము ప్రార్థిస్తున్నప్పుడు చెరసాల తలుపులు తెరవబడినట్టుగా, సంఘము ప్రార్థిస్తున్నప్పుడు ఇనుప గవిని తెరవబడినట్టుగా ఈ రోజు ప్రతి గవిని తెరవబడును గాక. అపవాది వేసిన ప్రతి ఇనుప గవిని ఓ తెరవబడును గాక. ప్రసన్నత చూసినట్టు, నీ మహిమను చూసినట్టు, నీ ఘనమైన కార్యాలను చూసినట్టు, తెరవబడిన ఆకాశము కూడా నీ దర్శనములు చూసినట్టు, ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు, ప్రార్థన ద్వారా బలమైన విడుదల, ప్రార్థన ద్వారా బలమైన ప్రాకారాలు సైతం కూలిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలమైన కార్యము, నీ
బలమైన కార్యము ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరిలో జరుగునుగాక, ఒక్కొక్కరిలో జరుగునుగాక. అభ్యంతరములు ఆటంకములు కలుగజేసే ప్రతి విధమైనటువంటి క్రియలను యేసు నామమున మేము విరగ్గొడుతున్నాం. ఓ నీవు తెరవబోతున్న ద్వారములకై స్తోత్రం, చేయబోతున్న కార్యములకై స్తోత్రం, ఇవ్వబోతున్న విజయముకై స్తోత్రం, నడిపించబోయే మార్గములకై స్తోత్రం. తెరవబడిన ఆకాశముల మీద నీ ప్రజల మీద దర్శించడానికి సిద్ధహస్తులమైన అనేక పనుల ద్వారా, అనేక అడుగుల ద్వారా, అనేక మంది యొక్క అసూయ దేశాల ద్వారా కలిగిన ప్రతి విధమైన క్రియలను యేసు నామమున విరగ్గొడుతున్నాం. బిడ్డలను చూసి అసూయపడే అనేకుల యొక్క ప్రతి విధమైన నాయన ఆలోచనలను, విరోధమైనటువంటి క్రియలను, చీకటి క్రియలను యేసు నామమున విరగ్గొడుతున్నాం. ఎన్నో కార్యాలు అనుభవించాలి, ఎన్నో విషయాలు అధికులవ్వాలి, ఎన్నో విషయాల్లో మార్గాలు తెరవబడాలి. కానీ ఎన్నో క్రియలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయోగాలు అడ్డుపడుతూ కలవరపరచడానికి, బలహీనపరచడానికి ప్రయోగిస్తూ ఉండగా యేసు నామమున వాటిని విరగ్గొడుతున్నాం. యేసు నామమున వాటిని విరగ్గొడుతున్నాం. యేసయ్యా 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 నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 Manana Chaya
మెరసిన నీ ప్రేమ నలిపిన బ్రతుకును కురిసిన నీ కృప మరణాయను మెరసిన నీ ప్రేమ నలిపిన బ్రతుకును కురిసిన నీ కృప నన్ను బలపరచినయ్యా నిన్నే ఘనపరచునయ్యా నన్ను బలపరచినయ్యా నీవు మా మధ్యలో ఉన్నందుకే పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. ప్రతి విధమైనటువంటి అధికారములను యేసు నామమున అణిచివేస్తున్నాను. అంధకార సంబంధమైన అధికారములను యేసు నామమున అణిచివేస్తున్నాను. మేలులు పొందకుండా అడ్డుపడే ప్రతి విధమైన అవకాశాలు పొందకుండా అడ్డుపడే ప్రతి విధమైన పొందవలసిన సమృద్ధి పొందకుండా అడ్డుపడే ప్రతి విధమైన ఆటంకములను యేసు నామమున మేము అందిస్తున్నాం. మీరు వేటిని బంధించుదరో పరలోకమందు నేను వాటిని బంధిస్తాను. మీరు వేటిని విప్పుదురో పరలోకమందు నేను వాటిని విప్పుతాను. ప్రభువా, ప్రత్యేకంగా నీ ప్రియ బిడ్డల కుటుంబంలో వీరి వ్యక్తిగత జీవితంలో మేము సమాధానము నింపుతున్నాము. సంపూర్ణమైన ఆరోగ్యమును నింపుతున్నాము. దర్శనములు, కళలు నాయన వీరి జీవితాల్లో నీ ఉద్దేశమును సంపూర్ణంగా గ్రహించినట్లు వీరి కళలను మీరు అభిషేకించారు. స్తోత్రము నాయన, ఈ సన్నిధిని బట్టి మేము స్తుతిస్తూ ప్రతి విధమైనటువంటి అంధకార క్రియలు, అపవాది క్రియలు, వాటి యొక్క అడుగు జాడలు, వాటి యొక్క కదలికలు అణిచివేయబడుతున్నాయి.
నాయన ఈ స్థలమందు నీ బిడ్డలను నీ మహిమ వీరి ద్వారా బహిర్గతం అవడం కోసం వీరిని మీరు ఎన్నుకున్నందుకే స్తోత్రాలు. పరిచర్య ఈ పరిసర ప్రాంతాలలో విస్తరించడం కోసం ఈ కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నందుకే స్తోత్రాలు. సరైన ఆలోచన, సరైన నడిపింపు, సరైన దర్శనం మీరు దయచేయబోతున్నందుకే స్తోత్రాలు. ఈ దినము నుండి ప్రభువా వీరి ఆలోచనలలో, వీరి తలంపులలో, వీరి అడుగుజాడలలో నీ గొప్ప కదలిక మార్పును మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ స్తుతి మీరు అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమున ఈ స్తుతి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ కుటుంబాన్ని ప్రేమించి కూడా దేవుడు అలాంటి కొన్ని సంగతులు మరి తెలియజేస్తున్నట్లుగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మనం విందాం. దయచేసి కీర్తనల గ్రంథం 3వ కీర్తన చూడండి. కీర్తనలు 3. కీర్తనలు 3 నుండి 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఈ కీర్తన ద్వారా, దేవుని యొక్క మాట మనకు ఈ కీర్తన ద్వారా ఏం అందించాలనుకుంటుండో, ఏం చెప్పాలనుకుంటుండో ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, ఈ కీర్తన ఇది దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మొట్టమొదటిగా 8 వచనాలు ఈ కీర్తన భాగంలో దావీదు రాసినట్లుగా మనం చూస్తాం. ఈ 8 భాగాలను, ఈ 8 వచనాలను మనం 4 భాగాలుగా చేయొచ్చు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అద్భుతమైన సంగతిని పరిశుద్ధాత్ముడు మనకి ఈ కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8 వచనాలతో కూడిన ఈ కీర్తన మనం 4 భాగాలుగా చేసుకొని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడే మాటలను వినడానికి సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన యొక్క శీర్షికలో దావీదు ఏమంటున్నాడు? దావీదు యొక్క పరిస్థితి ఏమిటంటే, అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. పైన ఉంది కదా శీర్షికలో, అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కీర్తన ఎప్పుడు రచించాడు? కుమారుని ఎదుట నుండి పారిపోయిన సందర్భంలో రచించిన కీర్తన. అంటే పారిపోయేటప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? కీర్తన చేస్తున్నాడు, కీర్తిస్తున్నాడు, గానం చేస్తున్నాడు. ఆ పదం చదివినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అంటే, దావీదు పారిపోయే పరిస్థితిలో ఏం చేస్తున్నాడు? కీర్తన పాడుతున్నాడు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. నిజంగా దేవుడు మన జీవితంలో తన బలమైన కార్యాలు చేసే సమయం ఏమిటంటే, దేవుని యొక్క బలమైన హస్తం, బలమైన ప్రభావం, కార్యాలు మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగే సమయం ఎప్పుడంటే, మన చుట్టూ పరిస్థితులు ఆవరించబడి ఉన్నప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే చాలా కృంగిపోతూ ఉంటాం, కలవరపడుతుంటాం, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇరుక్కుపోతుంటాం. కానీ భక్తులు చూడండి, పారిపోయే సందర్భంలో దావీదు కీర్తన పాడుతున్నాడు. ఎంత అద్భుతం! మీరు ఈ కీర్తన గ్రంథంలో అనేక కీర్తనలు ధ్యానం చేస్తే ఎక్కువగా గాయాలలో కలిగిన కీర్తనలే. కీర్తనలు అనేవి ఎప్పుడు కలుగుతాయి అంటే, గాయాలలో పుట్టే గేయాలు. దేవునికి స్తోత్రం. గేయాలు ఎప్పుడు కూడా గాయాలలోనే కలుగుతాయి. చుట్టూ ప్రతికూలతలు మనల్ని ఆవరించినప్పుడే మన వ్యక్తిగత జీవితాలలో నుండి విశ్వాసం వృద్ధి చెందుతుంది, ప్రార్థన వృద్ధి చెందుతుంది, అభిషేకం వృద్ధి చెందుతుంది, ఆత్మీయ అంతస్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. వాటన్నిటిని దేవుడు ప్రేమ కొద్దీ మన జీవితాలలో కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు. దావీదు పారిపోతున్నటువంటి సందర్భంలో, అబ్షాలోము నుంచి పారిపోతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 13-14 వచనాలు మీరు చూస్తే ఆ సందర్భం అక్కడ రాయబడి ఉంది. ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్
చూడండి, సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ గుట్ట చేత కుట్ర బహు బలమాయను. 13 ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఏమని? అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము, మనము పారిపోదుము రండి అని అప్పుడు చెబుతున్నాడు. పారిపోదుము, అబ్షాలోము చేతి నుండి మనల్ని విడిపించడానికి ఏ అవకాశం లేదు, ఏ పరిస్థితి లేదు, ఏ మార్గం కనిపించడం లేదు. వాని చేతిలో పడితే మనం అయిపోయినట్లే అని చెప్పి దావీదు పారిపోతున్న సందర్భంలో దావీదు మనసులో ఒక అద్భుతమైన కీర్తన పుట్టింది. అదే ఈ 3వ కీర్తన. దేవునికి స్తోత్రం. ప్రతికూలతలలో భక్తులు కీర్తనలు పాడినప్పుడు అచంచలమైన అద్భుతమైన దైవశక్తి వారి జీవితాలను ఆవరించింది. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వాక్యంలో మనం గమనిస్తే, పౌలు శీలలను చెరసాలలో వేశారు. చేతులకు కాళ్ళకు సంఖ్యలు, శరీరం అంతా చిత్రహింసలు చేశారు. మీరు చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 22వ వాక్యం. అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండం వేసి బిగించెను. చాలా ఇబ్బందికరమైన చాలా దెబ్బలు కొట్టారు. చేతులకు కాళ్ళకు సంఖ్యలు చెరసాలలో ఉన్నారు. ఎవరు? పౌలు, శీల. మామూలు వ్యక్తులు కాదు, సాధారణమైన వ్యక్తులు, అసాధారణమైన వ్యక్తులు. వాళ్ళు బలమైన కార్యాలు చేసిన వ్యక్తులు. దేవునిని కనులారా చూసినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. చిత్రహింసలు చేశారు, చెరసాలలో వేశారు. మధ్యరాత్రి వేళ అని ఎంత అద్భుతంగా రాయించాడు. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ పౌలును అయితే బోండం వేసి బిగించినప్పుడు, కాళ్ళకు చేతులకు చాలా దెబ్బలు కొట్టినప్పుడు, వస్త్రములను లాగివేసిన చాలా దెబ్బలు కొట్టిన, చెరసాలలో వేసిన, కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసిన, బంధించిన, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి. అంటే ఎంత అద్భుతం! కీర్తనలు పాడుచుండి. మన జీవితంలో కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు ఆవరిస్తున్నప్పుడు మనం చేయగలిగినటువంటి అత్యవసరమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే ప్రభువుకు స్తోత్రాలు చెల్లించడమే. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే అటువంటి పరిస్థితులలో స్తుతులు చెల్లించడం నేర్చుకుంటామో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప మనల్ని ఆవరిస్తుంది. మన పరిస్థితులను ఆవరిస్తుంది, మన స్థలాలను ఆవరిస్తుంది, మన గృహాలను ఆవరిస్తుంది, మన వ్యక్తిగత జీవితాలను ఆవరిస్తుంది. బలహీనతలు ఆవరించినప్పుడు, అనారోగ్యం ఆవరించినప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు ఆవరించినప్పుడు, దురాత్మ యొక్క శక్తులు మనల్ని కలవరపరుస్తున్నప్పుడు నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా గొప్ప విడుదల కలుగుతుంది. పౌలు శీలుడు చెరసాలలో స్తోత్రగానాలు చేశారు. చెరసాల పునాదులు ఏమైపోయాయి? అదిరిపోయాయి. దేవునికి స్తోత్రం. ఖైదీలు వినుచున్నారు, చెరసాల పునాదులు అదిరిపోయాయి. మీరు చూడండి, యేసు ప్రభువు వారు శిలువ శ్రమలకు ముందు కూడా అదే చేశాడు. చూడండి, మార్కు సువార్త మీరు గమనిస్తే యేసు ప్రభువు వారు శిలువ శ్రమలకు ముందు కూడా మార్కు సువార్త 14వ అధ్యాయము అక్కడి నుంచి ప్రారంభిస్తే ప్రభురాత్రి భోజన కార్యక్రమం తర్వాత ఇక ప్రభు అప్పగించబోతున్నాడు.
ఇక్కడ చూడండి మీరు 26వ వచనం, మార్కు సువార్త 14:26. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఎప్పుడు పాడుతున్నారు? ఒక కొండకు వెళుతున్నారు. ఆ కొండకు వెళ్ళే ముందు కీర్తన పాడుకుంటూ కొండకు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. కీర్తన పాడుకుంటూ కొండకు వెళ్తున్నారు. దానికి ముందు ఆ కీర్తన పాడే సమయంలో ఆ సందర్భం ఏంటంటే, మీరు అదే మార్కు సువార్త 14:21 చూస్తే, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. తర్వాత 24వ వచనం కూడా చూడండి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. అంతేకాదు 17, 18, 19 వచనాలలో యేసు ప్రభువును అప్పగించబోయే ఒక వ్యక్తిని గురించి ప్రస్తావిస్తున్నాడు. యేసు ప్రభువు ముందు ఈ సన్నివేశాలన్నీ ఉన్నాయి. అప్పగించబడబోతున్నాడు, నిబంధన నెరవేర్చబడబోతుంది, తనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభువును సిలువకు అప్పగించబోతున్నాడు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్తున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే ఒక బలమైన కార్యక్రమమును ఎదుర్కొనబోయే ముందు వాటిలో గొప్ప జయం పొందాలంటే మన కుటుంబాలలో కీర్తనలు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మన జీవితంలో అడ్డులు ఆటంకాలు ఎదురుపడుతున్నప్పుడు, అభ్యంతరాలు కలుగుతున్నప్పుడు మనం చేయగలిగిందల్లా ఒకటే, నోరు తెరిచి స్తోత్రం 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 అని గానం ఎత్తుకోవాలి. నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. మా పాస్టమ్మ గారు 2021లో మా బాబు పుట్టిన తర్వాత ఆమెకు ఆపరేషన్ జరిగింది, కంట్రోల్ ఆపరేషన్. ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాం, నీలకంఠాపురం అనే ఒక హాస్పిటల్. అది పూర్తి ఏజెన్సీ. అక్కడికి వెళ్తే తిరిగి రాలేము, అంత భయంకరమైన ఏజెన్సీ. హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆమెకు ఒక గది ఇచ్చారు. ఆపరేషన్ జరిగింది. ఆ గదిలో 2-3 రోజుల నుంచి ఉంటున్నాం. కానీ ఆమె కుట్లు మానటం లేదు. అప్పటికే 1 వారం రోజులైంది. తాగే నీరు కుట్లలో నుంచి వచ్చేస్తుంది. ఒక రాత్రి నేను ఆమె దగ్గర కూర్చొని బాధపడుతుంది, అన్నం తినట్లేదు, చాలా బలహీనమైపోయింది. మంచం దగ్గర కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ స్థలంలో ఆ బలహీనతకు అప్పగించడానికి, దేవుని యొక్క చిత్తం ఆమె జీవితంలో జరగకుండా ఆటంకపరచడానికి ఒక దురాత్మ యొక్క క్రియ ఆ స్థలంలో పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఆ రాత్రి నేను ప్రార్థన చేశా. పనుండి ఇంటికి వెళ్ళా. తెలియకుండానే ఆమెలో ఆరాటం కలుగుతుంది. డాక్టర్లు వచ్చి చెప్పారు, అమ్మా నీకు ఈ ఆపరేషన్ సరిగ్గా సెట్ అవ్వలేదు, మళ్ళొకసారి నీకు ఆపరేషన్ చేయాలి. అది గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు వారు శ్రమలు పొందిన దినం. ఈమె శ్రమ పడుతుంది, నేను లేను. బాబు అప్పటికి రోజుల పిల్లగా. ఆపరేషన్ చేయాలి, మళ్ళీ నీ కుట్లు తీసేసి మళ్ళీ పొరలు కుట్లేసుకుంటూ రావాలి. ఆమె పూర్తిగా బలం ఒడిగిపోయిన సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటుంది. ఏమన్నా తెలుసా? యెహోవా నా బలమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా బలమా. భక్తులు రకరకాల గాయాలలోనే ఈ మాటలు రాశారు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. పాట పాడుతుంది. నా కాళ్ళను లేడి కాలుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాలుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో, వెలుపల చేతి బలమైన వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. దేవునికి స్తోత్రం. చీకటి ఆవరించిన సందర్భంలో, బలహీనత ఏర్పడ్డ సందర్భంలో, యెహోవా నా బలమా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు బలం, ఏమైపోయిందో తెలియదు ఆ బలహీనత.
ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. హాస్పిటల్ నుంచి పారిపోయి ఇంటికి వచ్చేసినాం. 2 రోజుల్లో దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. బలహీనతలలో మనం చేయగలిగేది ఏమిటో దావీదు మనకి కీర్తనలో తెలియజేస్తుంది. ఈ కీర్తన మీరు ఎన్నోసార్లు చదివిండొచ్చు. కానీ బలహీనతలలో, పారిపోతున్న సందర్భంలో, తరుమబడుతున్న సందర్భంలో, దిక్కుతోచని సందర్భంలో, ఏం చేయాలో అంతుపట్టని సందర్భంలో రాసిన కీర్తన దావీదు కీర్తన. దావీదు అంటున్నాడు, దావీదు చుట్టూ పరిస్థితులు చూడండి ఎలాగున్నాయో. దావీదు పరిస్థితులు చూడండి. 1వ వచనం. ఈ కీర్తన 4 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగాన్ని మనం గమనిస్తే దావీదు జీవితంలో కలిగిన విచార పరిస్థితిని గురించి దావీదు వివరిస్తున్నాడు. మొదటి విషయం 1-2 వచనాలలో మనం దాన్ని గమనిస్తాం. ఏమంటాడు చూడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. 3 విషయాలు ఇక్కడ దావీదు చెబుతున్నాడు. మీరు దాన్ని అండర్లైన్ చేసుకోండి. నన్ను బాధించువారు మొదటిది, 2వది నా మీదికి లేచువారు, 3వది నన్ను గూర్చి చెప్పువారు. కదా, నన్ను బాధించువారు, నా మీదికి లేచువారు, నన్ను గూర్చి చెప్పువారు, అనేకులు విస్తరించి ఉన్నారు అంటున్నాడు. దావీదును బాధించే పరిస్థితులు విస్తరించాయి. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనల్ని బాధించే అనేక విషయాలు ఉండొచ్చు. మనుషులు మనల్ని బాధించుండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు మనల్ని బాధిస్తుండొచ్చు, రోగాలు మనల్ని బాధిస్తుండొచ్చు, శోధనలు మనల్ని బాధిస్తుండొచ్చు, అసూయలు, ద్వేషాలు మనల్ని బాధిస్తుండొచ్చు. బాధించే పరిస్థితులు మన జీవితంలో ఎన్నోసార్లు మనకు తారసపడుతూనే ఉంటాయి. భక్తుల జీవితంలో అలాంటి పరిస్థితులు తారసపడ్డాయి. బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా జీవితంలో నేను ఎన్నోసార్లు అనేక బాధల గుండా వెళ్ళాను. మీరు బైబిల్లో చూడండి, యోసేపు జీవితంలో ఆలోచిస్తే యోసేపును బాధించాయంట. ఏం బాధించాయో తెలుసా? సంఖ్యలు బాధించాయి అంటాడు. 105వ కీర్తన చూడండి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అనేకులు యోసేపు అన్నలే ఈరోజు నిన్ను బాధించే పరిస్థితులు. ఒకవేళ దావీదు వలె దావీదును అబ్షాలోము, తన కుమారుడైన అబ్షాలోమే బాధిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు నిన్ను బాధిస్తున్నాయేమో, అనారోగ్య పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయేమో, దుష్టుని యొక్క కార్యాలు నిన్ను బాధిస్తున్నాయేమో, నీతో ఉన్న నీ స్నేహితులు అయిన వాళ్ళు, ఆప్తులు, నీ ఇంటి వారి ఒకవేళ నిన్ను బాధిస్తున్నారేమో, నువ్వు బంధువులు బాధిస్తున్నారేమో, చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాలుగా బాధిస్తున్నారేమో అసూయ చేత. యోసేపును అన్నలు బాధించినట్టు అసూయ చేత. నేను చెప్తున్నా, ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో బాధించబడే పరిస్థితులు ఏవైనా యేసు నామమునవి దూరమైపోవును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిన్ను బాధించే ప్రతిదీ నీకు దూరమైపోవును గాక. బాధించే రోగమైన, నిన్ను బాధించే పరిస్థితి అయినా, నిన్ను బాధించే ఆర్థిక ఇబ్బంది అయినా, నిన్ను బాధించే ఆలోచన అయినా యేసు నామమునది దూరమైపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు బాధించబడుతున్నాడు. నన్ను బాధించువారు, నా మీదికి లేచువారు సామాన్యులు కాదు. అవకాశం ఉంటే దావీదు మీదికి కాలు దూవుతున్నారు. ఎంత తెలుసా? ఇంకా ఏమంటారు? దేవుని వలన అతనకు రక్షణ ఏమాత్రము దొరకదని చెప్పువారు. దావీదు జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదురు. దేవుని వలన సహాయం కలగదు. సైతాను యొక్క వ్యూహం ఇది. నీ దేవుడు నీకేం సహాయం చేయడు, నీ దేవుడు నీకే కృపను అనుగ్రహించడు. ఒకవేళ ఆయనే ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు ఇలా ఉంటాయి? ఆయనే ఉంటే ఈ సమస్యలు కూడా నువ్వు ఎందుకు వెళ్తావు? సరళత నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు? సమృద్ధి ఎందుకు అనుభవించలేకపోతున్నావు? ఆర్థిక ఇబ్బందులు నేను ఎందుకు తరుముతున్నాయని చాలాసార్లు సాతాను శోధిస్తూ ఉంటాడు. దేవుడే కనుక నీకు సహాయం చేయకపోతే నీకు పరిస్థితి ఎందుకు వృద్ధి కావట్లేదు? దేవుడే కనుక నీకు సహాయం చేయకపోతే గర్భఫలం ఎందుకు కలగడం లేదు? దేవుడే కనుక నీకు సహాయం చేయకపోతే నీ పిల్లలు ఎందుకు వృద్ధి చెందలేకపోతున్నారు? శోధించటం. వీళ్ళరా దావీదు జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాడు.
బాధించే పరిస్థితులు, అనేకులు తన మీదికి లేచే పరిస్థితులు, దావీదును గురించి చెప్పుకునేవాళ్ళు చాటుగా నన్ను గురించి చెప్పుకునేవారు అనేకులు అంటున్నాడు, నన్ను గురించి చెప్పుకునేవారు. కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడు? ఒకవేళ మనకే ఈ 1-2 వచనాల సిచ్యువేషన్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? మనం తరం పడుతున్నాం, అడవుల్లోకి, కొండల్లోకి, లోయల్లోకి పారిపోతున్నాం. మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని నిందిస్తుంది, అవమానపరుస్తుంది. అనేకులు మనల్ని గురించి లేనిపోని వార్తలు చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఏడుస్తూ కూర్చుంటాం, బాధపడతాం, అన్నీ మానేస్తాం. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? బాధించే పరిస్థితులు దావీదు చుట్టూ ఉన్నా, మీదికి లేచే వాళ్ళు అనేకులు ఉన్నా, ఆయన గురించి రకరకాలుగా చెప్పుకునే వాళ్ళు దావీదు చుట్టూ ఉన్నారు. ఎంత అద్భుతం! దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. 2వ వాక్యం, మొట్టమొదటిది దావీదు మొదటి 2 వచనాల్లో విచారించాడు, కానీ 2వ వచనంకి వచ్చరికి దావీదు దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలో ఇక్కడ ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. 3వ వచనం చూడండి, యెహోవా నీవే నాకు, చెప్పండి అందరు నాతో పాటు, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. బాధించే పరిస్థితులు, తరమబడుతున్న పరిస్థితులు, మీదికి లేచే పరిస్థితులు, చూచి నవ్వే పరిస్థితులు దావీదు చుట్టూ ఉన్న, కొండలలో, లోయలలో తలదాల్చుకుంటున్న దావీదు చేతులెత్తి అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడంటే, యెహోవా నీవే నాకు కేడెము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన నోటి నుండి మనం ఏం చేయాలి తెలుసా? పలకాలి. విశ్వసించుచున్నాను కనుక మాట్లాడుతున్నానని పౌలు భక్తుడు చెబుతాడు. మీరు ఆ మాటను చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. 12వ వచనం చూడండి. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధక మగుచున్నవి, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి, చెప్పండి, యేసుతో కూడా మమ్మును లేపి, ఆయన మనల్ని లేపి ఎక్కడెక్కడైతే బలహీనమయ్యాయో, ఎక్కడెక్కడైతే కృంగదీస్తున్నాయో, ఏవేవైతే తరుగుతున్నాయో వాటన్నిటి నుంచి మనల్ని విడిపించేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు, మనల్ని లేపేవాడు, మనల్ని నడిపించేవాడు. విశ్వసించి మనం ఏం చేయాలంటే మాట్లాడాలి. పాత నిబంధన కాలం అందరూ క్రియను చూసి స్తోత్రం చెల్లించేవాళ్ళు, కార్యాలు జరిగిన తర్వాత స్తోత్రాలు చెల్లించేవాళ్ళు. క్రొత్త నిబంధనలో మనం మొదట స్తోత్రాలు చెల్లించాలి, తర్వాత కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మొదట విశ్వసించాలి, ఆ తర్వాత మాట్లాడాలి. మాటకు ముందు విశ్వాసం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రియకు ముందు విశ్వాసం. నువ్వు విశ్వసించు, కనబడటం లేదు ఏది కూడా, నీ ముందు ఏది లేకపోవచ్చు, కానీ నీకొకటి ఉంది ఏంటి? విశ్వాసపు ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ దేవుడు చెప్పండి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. రోమా పత్రికలో అబ్రహాం అదే నమ్మాడు. రోమీలకు రాసిన పత్రిక చూడండి దయచేసి. రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులను గాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. అబ్బా, అబ్రహాము దేవుణ్ణి ఏమని నమ్మాడో తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని నమ్మాడు. నీకు నాకున్న విశ్వాసం కూడా అదే. దేవుని బలమైన కార్యాలను మనం నోటితో పలకడం నేర్చుకోవాలి. నీ ముందు భద్రత ఏమీ లేదు, ప్రతికూలతలే, సమస్యలే, ఆవరించున్నటువంటి విషయాలు ఉన్నాయి.
అలాంటి సందర్భాల్లో నువ్వు నిలిచి దావీదు అంటున్నాడు చూడు, పారిపోతున్న సందర్భంలో దావీదు ఇప్పుడు దేవుణ్ణి ఎలా ఆశ్రయిస్తున్నాడు, ఏమని దేవుణ్ణి ఎరిగి ఉంటున్నాడు చెప్పండి. పారిపోతున్న సందర్భం, తరమబడుతున్న సందర్భం, అనేకులు దావీదు మీదికి లేస్తున్నారు. ఇప్పుడు దావీదు దేవుణ్ణి ఏమని విశ్వసిస్తున్నాడు? మొట్టమొదటిది, యెహోవా నీవే నాకు కేడెము. దేవునికి స్తోత్రం. కేడెము. ఎందుకు దావీదు దేవుణ్ణి కేడెముగా చూస్తున్నాడు? దేవుణ్ణి దావీదు కేడముగా అనుభవిస్తున్నాడు. కేడము అంటే షీల్డ్, అది పూర్తిగా మనల్ని కవర్ చేసేది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎంత అద్భుతంగా అనుభవిస్తున్నాడు చూడండి. కేడము, యెహోవా నీవే నాకు కేడము. నువ్వు పలకాలి నోటితో. నీ చుట్టూ ప్రతికూలతలు ఉన్నప్పుడు నువ్వు కలవరపడొద్దు, భయపడొద్దు, రకరకాల ఆలోచనలు చేయకూడదు. ఆ సమయంలో దేవుడు నీకేమై ఉన్నాడో, ఏమై ఉంటాడో దాన్ని విశ్వసించి పలకాలి. దేవునికి స్తోత్రం. కేడము చేసే పని ఏంటంటే ఇదే కీర్తనలు 5:12 చూడండి. కీర్తనలు 5:12, కీర్తనలు 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు. కేడెం ఏం చేస్తుంది? కప్పుతుంది. హల్లెలూయా. మన జీవితాలను కప్పుతుంది, మన కుటుంబాలను కప్పుతుంది, మన పరిస్థితులను కప్పుతుంది. కేడెము చుట్టూ కవర్ చేస్తే, కేడెం అనేది మన వ్యక్తిగత జీవితాలను కప్పితే శత్రువు యొక్క అగ్ని బాణాలు మన దాకా వస్తాయి కానీ మనకు తగలవు. అక్కడికి వచ్చేసరికి అవి ఆరిపోతాయి. అగ్ని బాణములు సైతం దుస్సుమని ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు? కేడెముంది. దావీదు చూడండి, బాణాలు వేసే సమయంలో దావీదు దేవుడిని కేడెం, యెహోవా నీవు నాకు కేడెము. బాధించే పరిస్థితుల్లో అబ్రహాముతో దేవుడు అదే చెప్పాడు. ఆదికాండం 14వ అధ్యాయం తర్వాత అబ్రహాము జీవితంలో ఒక కలవరం ఏర్పడింది. జాగ్రత్తగా వినండి. అబ్రహాము జీవితంలో కలవరం ఏర్పడింది. ఆదికాండం 14వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా మీకు? అబ్రహాము రాజులను జయించడం జరిగింది. సొదొమ రాజుల చేత గొప్ప యుద్ధం చేయడం ప్రారంభించాడు అబ్రహాం. సొదొమ రాజు ఆస్తిని తీసుకొస్తే ప్రజలు నాకి ఆస్తి తీసుకో అబ్రహాం అంటే, అబ్రహాం ఏమంటో తెలుసా? నువ్వే నన్ను రాజుగా చేసావని చెప్పి, నువ్వే నన్ను ధనవంతునిగా చేసావని, చొప్పుల వారైనా నువ్వు పోగాని నాకు అక్కర్లేదు. గొప్ప యుద్ధం చేశాడు అబ్రహాం. అబ్రహాము విశ్వాసుల తండ్రి, ఒక సాధుజీవి, ఓ వ్యవసాయకుడు, నమ్మిన వ్యక్తి అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాము గొప్ప యుద్ధ వీరుడు కూడా. అబ్రహాము చుట్టూ యుద్ధ శూరులు చాలా మంది ఉన్నారు, 300కు పైచులు. గొప్ప యుద్ధ వీరుడు అబ్రహాం. తన సోదరుడైనటువంటి లోతును పట్టుకున్నందుకు అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి రాజులను ఏం చేశాడంట తెలుసా? తరిమిండంట. దేవునికి స్తోత్రం. తరిమిండంట. లోయలలో, కొండలలో రాజులు తరమబడ్డారు. 14వ అధ్యాయం తర్వాత అబ్రహాం జీవితంలో చిన్న భయం వచ్చేసింది. ఏంటో భయం అంటే, అన్నిటిని వదులుకున్న రాజులందరూ నాకు శత్రువులు అయిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ స్టోరీ ఎప్పటిది? ఈ సంఘాలు, సహవాసాలు, ప్రైజ్రాడన్నా లేని కాలం అది. బైబిల్లో ఒక అధ్యాయం కూడా లేదు. ఆ కాలంలో అబ్రహాంలోనికి నమ్మాడు, దేవుని స్వరం విన్నాడు, అడుగులు వేశాడు, శత్రువులు చుట్టూ తయారయ్యారు. అబ్రహాం జీవితంలో చిన్న కలవరం వచ్చేసింది. అప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి 15వ అధ్యాయం 1వ వాక్యం ఏమంటాడు చూడండి. ఇవి జరిగిన తరువాత ఏంటి? ఇవి జరిగిన తరువాత అంటే 14వ అధ్యాయం అంతా చదవాలా. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శించి దర్శనములు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము. అబ్బా, దేవునికి స్తోత్రం. అబ్రహాముతో చెప్తా, అబ్రహామా భయం వచ్చేసింది. ఎందుకు? రాజులందరూ నాకు శత్రువులు అయిపోయారు, నా దగ్గర పెద్ద బలగం లేదు, ఏమవుతుందో ఏమో, నువ్వు నన్ను ఇక్కడికి పిలిచావు, నా బంధువులు, నా కుటుంబం ఎవరు లేరు, ఒకవేళ అకస్మాత్తుగా రాత్రి వస్తే ఏం చేయను? భయం స్టార్ట్ అయిపోయింది. దేవుడు చెప్తున్నా, అబ్రహామా భయపడకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడకు, నేను నీకు కేడెము. అంటే నేను నిన్ను భద్రపరిచేవాడిని. రాజుల నుండి భద్రపరిచేవాడిని,
వాటి యొక్క శక్తి ప్రభావాల నుండి భద్రపరిచే, ఖడ్గము నుంచి భద్రపరిచేవాడిని. అబ్రహాముతోనే దేవుడు అంతగా చెబితే ఈరోజు యేసు ప్రభు వారు మనకు దానికంటే ఎక్కువ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సదాకాలము నేను మీతో కూడా ఉన్నా, సర్వాధికారం కలిగిన వాడు అన్నాడు. ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. సదాకాలం నేను మీతో కూడా ఉండును. మీలో ఉన్నవాడు చెప్పండి, లోకములో ఉన్నవాని కంటే చెప్పండి, చెప్పండి నాతో పాటు చెప్పండి, నాలో ఉన్నవాడు, అందరూ చెప్పండి నాతో పాటు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని గొప్పవాడు. హల్లెలూయా. నన్ను కప్పేవాడు ఆయన, నా ఇంటిని కప్పేవాడు, నా పిల్లల్ని కప్పేవాడు, నా కుటుంబాన్ని కప్పేవాడు ఆయన. శత్రువు నన్ను వచ్చి ముట్టలేడు. దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకున్నాడు. దుష్టుడు వాడిని టచ్ కూడా చేయలేడట. దుష్టుడు టచ్ కూడా చేయలేడు అంటే ఇటు తాకలేడు కూడా. ఎందుకు? నీలో ఎవరున్నారు? గొప్పవాడు. దుష్టుల కార్యాలను చాలా ఈజీగా మనం చితకదొక్కేయాలి. మన మీదికి వచ్చే విపత్తులన్నింటినీ. స్మిత్ విగిల్స్బర్గ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. స్మిత్ విగిల్స్బర్గ్ ఆయన దురాత్మల స్పెషలిస్ట్ అన్నమాట. అడుగు పెడితే అక్కడ చీకటి క్రియలు, దెయ్యపు శక్తులు ఉన్నాయంటే ఉరుకుతుంటాయి వీధుల్లోకి. ఆయన వీధుల్లోకి వస్తే స్మిత్ విగిల్స్బర్గ్ పుస్తకం ఉంది, మీరు కాబట్టి చదువుకోండి. ఆయన ఒకరోజు ఒక ప్రాంతంలో బలమైన కార్యం చేసి దెయ్యాలను, వాటి యొక్క శక్తులన్నీ నిర్వీర్యం చేసి ఇంట్లో వచ్చి పడుకున్నాడు. పడుకుంటే ఆయన కాళ్ళ దగ్గర వచ్చి కాళ్ళను గీకుతా ఉన్నాయట. ఏంటి? దెయ్యాలు, దురాత్మలు మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతానికి వచ్చి నువ్వు ఈ కార్యాలు చేయొద్దు, వాళ్ళకి నా అవసరం ఉంది, నాకు వాళ్ళ అవసరం ఉంది, నువ్వేం రావద్దు ఈ ప్రాంతానికి. కాళ్ళ దగ్గర గీకుతా ఉంటే ఆయన లేచి వాటిని చూసి ఓ మీరా అని చెప్పి దుప్పటి కప్పుకున్నాడు. వాటికి ఎంత అవమానం, ఎంత అవమానం. మేము నువ్వు ఎంత సింపుల్గా మమ్మల్ని తీసి. అవును, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏం చేశాడంటే వాళ్ళను నిరాయుధులుగా చేశాడు. తులసి పత్రికలు అదే చెప్పబడింది. చూడండి, తులసి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం, చాలా పెద్ద వాక్యం. చదవండి దయచేసి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. దేవునికి స్తోత్రం. సిలువకు కొట్టి తుడిచివేసి ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేసెను. ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి, దేవునికి స్తోత్రం, సిలువ చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు నిరాయుధులు. మనము ఆరాధిస్తున్న దేవుడు అన్ని శక్తుల కంటే, దేవునికి స్తోత్రం, ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. రాజులందరి నేను మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాజువు. రాజులందరి నేను మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాజువు. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. దేవునికి స్తోత్రం. శత్రువు యొక్క చేతిలో ఉన్న ఆయుధాలను ప్రభు సిలువ చేత తొలగించేసి వాళ్ళని ఏం చేసినప్పుడు నిరాయుధం. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని
వాడు ఏమీ చేయలేడు. వాడిని నిరాయుధంగా చేసిండు, మన చేతికి ఆయుధాలు ఇచ్చిండు. హల్లెలూయా. ఆయుధాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మనమేమో భయపడుతుంటాం, మనమేమో కలవరపడుతుంటాం, మన మీదకి వచ్చే విపత్తులు మనం ఎదుర్కో. ఆయుధాలు నీ చేతిలో ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 6:11 నుంచి మీరు చూడండి. ఏ దేవుడు మనకిచ్చిన కవచం, అబ్బబ్బబ్బ సర్వాంగ కవచం. హల్లెలూయా. మనం ఫీల్ అవ్వాలి, విశ్వసించాలి, వాటిని అప్లికేషన్ చేసుకోవాలి, పలుకుతుండాలి. సమస్య వచ్చినప్పుడు నాయనా నాకు ఎంత సమస్య వచ్చింది నాయనా, నాకు నువ్వే దిక్కు నాయనా, ఈ మాటలు దయచేసాను. నాయనా నువ్వే దిక్కు నాయనా, నువ్వే దిక్కు నాయనా కాదు. ధైర్యంగా నిలబడి విశ్వాసముతో నీ నోరు విప్పి మాట్లాడాలి. హల్లెలూయా. అధికారం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలమునిచ్చాడు. బలవంతుని మీద దేవుడు మనకేమిచ్చాడు? శత్రు బలవంతటి మీదను ఆమేన్ చెప్పండి అందరూ. శత్రు బలవంతటి మీద నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎంత అధికారమో తెలుసా? నువ్వు కాళ్ళతో పాములను తేళ్లను తొక్కి అధికారం ఇచ్చాడు. మనం ప్రార్థన చేస్తుంటే అయ్యా పాము వస్తుందయ్యా, నాకు పాము వస్తుందా? తొక్కుదా విశ్వాసంగా. నీ దగ్గరకు వస్తుందంటే ఏంటంటే మరి తొక్కేవాడి నువ్వే కాబట్టి నీ దగ్గరకు వస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? తొక్కాలి. నిన్నే అడుగుతున్నా, ఏం పేరు? సంసోనా? అబ్బో, అయితే నీకు చుట్టూ కట్టబడిన కట్లు యేసు నామమున తెచ్చివేయబడుతున్నాయి. హల్లెలూయా. నాకు తెలియదు సంసోన్ అని. నాకు తెలియదు సంసోన్ అని, నిజంగా తెలియదు నాకు. కానీ సంసోన్ని దేవుడు నా ముందుకు తీసుకొచ్చిండు. సంసోను చుట్టూ కట్టబడిన కట్లు జనపనారలాగా ఎలాగైతే తెగిపోయాయో, ఈ రోజు నీ చుట్టూ ఉన్న ప్రతి విధమైన కట్లు తెంచివేయబడుతున్నాయి. విశ్వాసంతో పలకాలి, విశ్వాసంతో పలకాలు. నీ కళ్ళ ముందుకు వచ్చే ప్రతిదానిని చితకదొక్కేయాలి. దావీదు అంటున్నాడు, యెహోవా నీవు నాకు అబ్రహాంతో డైరెక్ట్ దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అంతేకాదు, ఇంకా దావీదు ఏమంటాడు? ఈ కీర్తన చెప్పుకుంటే సమయం సరిపోదు. చూడండి, దావీదు ఇంకా నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు ఉన్నావు ఉన్నావు. దేవునికి స్తోత్రం. నా ఇంటిలో ఎందుకున్నావు? నాతో ఎందుకున్నావు? మా ప్రాంతంలో నన్ను ఎందుకు ఎంచుకున్నావు అంటే నీ తల ఎత్తడానికి, నిన్ను అత్యాస్పదముగా చేయడానికి, నీకు కేడముగా ఉండడానికి ఆయన నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుండి దేవుని యొక్క బలమైన సన్నిధి మీతో అధికంగా అత్యద్భుతంగా ఉండునుగాక, ఉండునుగాక, ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా మనతో ఉండటానికి వచ్చాడు. ఎల్లవేళలా మనతో ఉండటానికి వచ్చాడు. దావీదు అటువంటి పరిస్థితులలో రెండవది దేవునిని విశ్వసిస్తున్నాడు. ఏమై ఉన్నాడు? బాధించబడే పరిస్థితులు, మీదికి లేచే పరిస్థితులు, దావీదు గురించి చెప్పుకునే పరిస్థితుల్లో దావీదు, యెహోవా నువ్వే నా కేడు, నా అత్యాస్పదం, నా తల ఎత్తువాడవు. నువ్వు అలా అనగలిగితే దేవుడు ఎందుకు కార్యాలు చేయలేదు? ఎందుకు కార్యాలు? దేవుణ్ణి కదిలించే స్తుతిగానం అది. హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. రెండవది దావీదు ఏం 4వ వచనం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడంటే మొరపెడుతున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాడు. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా చాలా కీ అన్నమాట. ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగుతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనికి నేను వస్తానన్నాను. ప్రార్థన చేసే ప్రతిసారి దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి వస్తుంది. ప్రార్థన చేసే ప్రతిసారి
బలమైన కార్యాలు విడుదల మనం అనుభవిస్తాం. మన మీదికి లేచే పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ప్రార్థన. అధిక సమయం ప్రార్థనలో గడపాలి. ఎలుగెత్తి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మీరు ఆలోచించండి, తరమబడుతున్న పారిపోతున్న సమయంలో దావీదు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? చాలామంది సనగటం, సంశయించటం, సందేహపడటం, నా ఎవరికి రాని శ్రమ నాకే వచ్చింది, నేను రోడ్డున పడ్డా, నా పిల్లలు రోడ్డున పడ్డారు, నాకేం ఫలితం లేదు, నాకేం లాభం లేదు, నా జీవితంలో ఏం కలగలేదు. చాలామంది నిందిస్తుంటారు, సంశయిస్తుంటారు, సందేహిస్తుంటారు. కానీ దావీదు ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎవరైతే మొరపెట్టడం నేర్చుకుంటారో వారి జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ప్రార్థన నీ పరిస్థితులను మార్చేస్తుంది. ప్రార్థన నీ విశ్వాస స్థాయిని మార్చేస్తుంది. ప్రార్థన నీ చుట్టూ ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ దూరం చేసి దేవుని యొక్క శక్తి ఎంత అద్భుతమైనది నువ్వు గ్రహించేటట్టు చేస్తుంది. అందుకే ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయాలి. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన. దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయించే కొద్దీ బలమైన శక్తి దిగుతుంది నీ మధ్యలోనికి. హల్లెలూయా. ప్రార్థన అంటే అర్థం ఏమిటంటే దేవుణ్ణి పిలవటం అర్థం. నా పరిస్థితిలోనికి రానాయన, నా జీవితంలోనికి రానాయన, బలమైన కార్యాలు జరిగించు నాయన అని ప్రార్థించుకున్నాడు. దావీదు ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. ఎలుగెత్తి ప్రార్థన చేసిన తరువాత దావీదు పరిస్థితి, దావీదు మాటలు మీరు చూడండి. దావీదు అంటున్నాడు, 5వ వచనం చూడండి. యెహోవా నాకు ఆధారం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది మొరపెట్టిన తరువాత దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా నాకు కేడెము, అతిశయాస్పదము, తల ఎత్తువాడు అనే కాకుండా ఇంకొక తప్పు దావీదు చేస్తుంది. యెహోవా నాకు ఆధారం. దేవునికి స్తోత్రం. బాధించబడే పరిస్థితులలో, కొడుకు చేత తరమబడుతున్న పరిస్థితులలో, ఎవ్వరు సహాయకులు లేని సమయంలో దావీదు యెహోవా నాకు ఆధారం. నా జీవితంలో ఒకానొక రోజు 15 సంవత్సరాల నా పరిచర్య కాలంలో ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా ఒక సేవకుని దగ్గర నేను పరిచర్య చేశాను. 2018 నాకు అప్పటికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, బ్యాంక్ అకౌంటే లేదు. 2018 అప్పటికి 2 పిల్లలు, నేను, నా భార్య. అకస్మాత్తుగా వచ్చి మీరు మందిరం నుంచి బయటకు వెళ్ళిపోండి, మీకు నచ్చిన దగ్గర సేవ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని బయటికి పంపించేసాడు. నాకేమీ లేదు, నా దగ్గర 500 రూపాయలు కూడా లేవు. పిల్లల్ని, నా భార్యను ఒక్కడిగా మందిరంలోకి వెళ్ళాను. 3 ఇప్పుడు నాతో అయ్యారు. చాలా బాధపడ్డ. తలుపు బయటకు వచ్చి నా సామాన్ నేను తీసుకొని, 2 సంచుల్లో ఉన్నాయి నాకు సామాన్ అంతే, బయటకు వచ్చి 2 సంచులు పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రభువా, ఒకే మాట, మొట్టమొదటిది నువ్వే నాకు ఆధారం. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో దేవుడు నా హృదయంలో కలిగిన భారాన్ని బట్టి నేను రాసిన పాట నన్ను ఎంతో ప్రోత్సహించింది. నిజంగా కొన్నిసార్లు మన జీవితాలలో దేవుని యొక్క కదలికలు ఎలా ఉంటాయంటే ఊహించనంత అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊహించనంత అద్భుతంగా ఉంటాయి. అలాంటి సమయాల్లో నేను రాసుకున్న పాటలు ఎన్నో నా వ్యక్తిగత జీవితంలో నన్ను ఎంతో నడిపించాయి. నన్ను బాధించువారు లెక్కకు మించిన వారు, నన్ను బాధించువారు లెక్కకు మించిన వారు, యెహోవా నీవే నాకు ఆధారము, యెహోవా నీవే నాకు ఆధారం. ఆ సమయంలో నేను రాసుకున్న పాట నన్ను ఎంతో ధైర్యపరిచింది. నా అనుకున్న వాళ్ళు నన్ను వెలివేసిన అలాంటి స్థితి ఏర్పడితే వర్ణనాతీతం, ఆ నొప్పి, ఆ వేదన. కానీ దేవుడు ఆ సమయంలో నన్ను ధైర్యపరిచిన ఆ సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ స్థితి నా జీవితంలో నేను అనుభవించకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఆమేన్. దావీదు అంటాడు, యెహోవా నీవే నాకు ఆధారము. కాబట్టి
ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన తదనంతరం చూడండి దావీదు ఏం చేస్తున్నాడు? కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. చెప్పండి అందరూ. యెహోవా నీవే నాకు ఆధారం. కావున పడుకొని నిద్రపోయి మేలుకొందును. ఎందుకు ఒకటే మాట చెప్పొచ్చు కదా, నేను పడుకొని లేస్తా అని, లేకపోతే ప్రశాంతంగా పడుకుంటానని చెప్పొచ్చుగా. యెహోవా నువ్వే నాకు ఆధారం కాబట్టి నేను మంచిగా పడుకుంటున్నాను అని చెప్పొచ్చు కదా. నేను ఒక మాట దేవునిని ఆధారం చేసుకున్న ప్రతి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ప్రశాంతంగా నిద్రిస్తాడు. మొట్టమొదటి ఆమేన్. ప్రశాంతంగా నిద్రిస్తాడు. యేసు ప్రభువు వారు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే మార్గం మధ్యలో అకస్మాత్తుగా భయంకరమైన గాలి తుఫాను ఎదురవుతుంది. శిష్యులేమో కలవరపడతా ఉన్నారు గాలిని తుఫాను చూసి. ప్రభు ఏం చేస్తున్నాడు? దోణి అమరమున నిద్రపోతా ఉన్నాడు. కలిగేది తుఫాను. అంత ఘోరమైన తుఫాను ఎట్లా నిద్రపోతున్నావు యేసయ్యా? ఎట్లా నిద్రపోతున్నావు అంటే, ఎట్లా నిద్రపోతున్నా? నా తండ్రి సెలవు లేనిది ఏది రాదనేది ఆయన నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయం ఎందుకు? ఇంకా అలలు ఏం చేస్తాయి? తుఫాన్ ఏం చేస్తుంది? దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవిస్తే నీ చుట్టూ పరిస్థితి ఇలా ఉన్న ప్రశాంతంగా నిద్ర. కొంతమంది అంటారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంత మంచిగా నిద్రపోతున్నారు ఏంటండి? ఎట్లా నిద్రపోతాం? దేవుడు నాకు ఆధారం. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, పేతురు ఆ రాత్రి అంతకు ముందే యాకోబు యొక్క తలను కొట్టించారు హేరోదు చెరసాలలో వేసి. ఇక నెక్స్ట్ డే ఎవరు తల కొట్టాలి? పేతురు తలను కొట్టాలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం. పేతురును బంధించారు, చెరసాలలో వేశారు. అటు ఇటు సైనికులు ఉన్నారు. మధ్యలో పేతురు ఏం చేస్తున్నాడు? మీరు చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయం. క్షమించండి, 12వ అధ్యాయం అపోస్తల కార్యం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినము పులిని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉంచుటకు 4 చతుష్టాయముల సైనికులను అతనికి అప్పగించారు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య ఏం చేస్తుండు? రేపు తల కొట్టించాలా. ఆ రోజు పండగ కాబట్టి కొద్దిగా డిస్టర్బ్ చేయదు. నెక్స్ట్ డే చూద్దాం, ఈ పేతురు తల్ల కూడా తీసేద్దాం. 2 సైనికులు ఉన్నారు, బంధించబడ్డాడు. పేతురు ఏం చేస్తున్నాడు? ఎట్లా నిద్ర వస్తుంది? ఎట్లా నిద్ర వస్తుంది? అంతే. ఎందుకు? నా కోసం సంఘం ప్రార్థిస్తుంది. దేవునికి స్తోత్రం. నా కోసం దేవుడు ఎవరిని పంపిస్తాడు? తన దూతను ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. తన దూతను కాకి. ప్రార్థన ఎంత బలవంతమైన తెలుసు. నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నిన్ను కలవరపరిచే, నిన్ను బంధించే, నిన్ను అడ్డుకునే ప్రతి విధమైన ఆటంకములను పెంచగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేయటం వలన మోకరించి పరలోకం నీ కొరకు తెరవబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దూతలు నీ యొద్దకు వస్తారు. హల్లెలూయా. దేవుని దూతల సహాయ సహకారం సమృద్ధిగా నువ్వు పొందుకుంటావు. పేతురు చెరసాలలో సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. టెన్షన్ లేదు. ఎంత ప్రశాంతమైన జీవితం. యేసు ప్రభు అలజడి తుఫాను మధ్యలో ప్రశాంతంగా నిద్రపోతుంది. నాకు ఇంకో వాక్యం గుర్తొస్తుంది అద్భుతంగా. 127వ కీర్తనలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఏం చేస్తున్నాడు? వారికి నిద్రించుచుండగా. అంటే నిద్ర అంటే ఇక ఏలాపాలు లేకుండా 24 గంటలు పడుకోవడం అనే నిద్ర కాదు నేను చెప్పేది. దేవుడు నాకు ఆధారము అని నమ్మే ఒక ఫెయిత్, విశ్వాసం. నా జీవితంలో నీకు ఏమొచ్చినా పర్వాలేదు, నేను ఎట్లుంటా? పడుకొని నిద్రపోయి మేలుకుందును. ఎందుకు పడుకొని లేస్తా అని చెప్పొచ్చుగా? పడుకొని నిద్రపోయి మేలుకుందని ఎందుకు చెప్పాలి? 3 స్టెప్పులు. చాలామంది పడుకుంటారు కానీ
నిద్ర రాదు, నిద్ర రాదు. ఆకాశం చూసి రేపేందో, పిల్లల భవిష్యత్తు ఏందో, పరిస్థితులు ఏందో ఆలోచనలు ఉండవా? సంసోన్ గారు ఆలోచనలు ఉంటాయి కదా. పడుకున్నా నిద్ర రాదు. నిద్ర లేని రాత్రులు ఎంతోమంది జీవితాల్లో ఉంటాయి. బహుశా నిద్ర లేని రాత్రులు ఒకవేళ మీరు గడుపుతున్నారేమో. సంసోన్ గారు నిద్ర పడుతుందా మీకు? పడుకుంటున్నావు కానీ నిద్ర రావట్లేదు. ఈ రోజు నుండి నువ్వు పడుకున్న మరుక్షణమే నీకు నిద్ర సంపూర్ణంగా వచ్చును గాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఆమేన్. దావీదు అంటున్నాడు, నేను పడుకొని నిద్రపోయి. కొంతమంది నిద్రపోతారు, నిద్రలోనే పోతారు, నిద్రలోనే పోతారు. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం, నేను పడుకుంటా, నిద్రపోతా, తిరిగి లేస్తా. హల్లెలూయా. బాధించే వాళ్ళు, వెంబడించే వాళ్ళు అనేకులు ఉన్నా నన్నేమి చేయలేదు. దావీదు ఇంకొక మాట అద్భుతంగా అంటాడు చూడండి. ఆలోచన 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, ఇప్పుడు అంటున్నాడు నేను నా మీదికి వచ్చిన నేను భయపడను. చెప్పండి అందరు, నా మీద చెప్పండి. నా మీదికి వచ్చిన నేను భయపడను. ఎందుకు? నాకు ఆయన ఆధారం, ఆయన సన్నిధిని నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మీ కుటుంబ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతమైన బలమైన కార్యాలు దేవుడు జరిగించున్నట్లుగా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. రక్షణ కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. బలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. బంధింపబడిన ప్రతి విధమైనటువంటి అభ్యంతరములను, ఆటంకములను ప్రభు మీ మీద నుండి దూరం చేయబోతున్నాడు. దుష్టునికి వ్యతిరేకముగా దుష్టుని యొక్క కార్యాలను దేవుని యొక్క శక్తి ఈ దినం ఆర్పబోయే సమయం. హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన. రిబా షబ రబ హబ రబ ఇనరబ హస్యదియాన సకతరబ. థ్యాంక్ యూ. వందనాలు నాయన. నీకు స్తోత్రాలు. ఓ హల్లెలూయా. అందరం నోరు తెరిచి ప్రభు వందనాలు చెల్లిద్దాం. అందరం నోరు తెరిచి, ఎవరు మౌనంగా ఉండదు. ఈ రోజు ప్రభు నీ జీవితంలో కార్యము చేసే రోజు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఓ స్తోత్రం. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నట్టగింపను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నట్టగింపను. ఎంత మాత్రపు తానవు నీవను, అదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, మనముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను. హల్లెలూయా. మనముతో నిధి కాదనెను. నా ఆత్మకార విని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మకార విని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మకార విని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం. హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మగాన
నీ చేతులని స్తోత్రం 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 స్తోత్రం. ఓ నిన్ను బాధించే ప్రతిదీ నీకు దూరమైపోవునుగాక. నిన్ను కలవరపరిచే ప్రతిదీ నీకు దూరమైపోవునుగా. నీ మీదికి లేచే ప్రతిదీ నీకు దూరమైపోవునుగా. నిన్ను గూర్చి చెప్పుకునే అనేకుల ఆలోచనలు తలకిందులైపోవునుగా. ఓ ఆయన నీ కేడము, ఆయన నీ అతిశయాస్పదము, ఆయన నీ తల ఎత్తువాడు, ఆయన నీ ఆధారము. ఓ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. 10,000 మంది మోహరించి దండెత్తినను నేను భయపడను. 10,000 మంది వచ్చి మోహరించి నేను భయపడను. నాకు ఆధారం. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన. ఓ కలవరపరిచే ప్రతిదీ యేసు నామమున చితకదొక్కబడునుగా. యేసు నామమున చితకదొక్కబడునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామమున చితకదొక్కబడునుగా. తండ్రి వందనాలు 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 నాయన. అయ్యా నీ ప్రియ కుమారుడు చందు అయ్యా మరి తన కుటుంబమును బట్టి వందనాలు తండ్రి. ఓ నాయన తన తండ్రికి ఉన్న బలహీనత అంతటిలో మీ గొప్ప కార్యమును జరిగించండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. స్తోత్రము 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబా హబా రబా ఇమారో షికమ హసికే నబరబ షబరబ. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు 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 వందనాలు. ప్రతిదీ కాళ్ళ కిందకు మీరు తెస్తున్నందుకు స్తోత్రాలు నాయన. తల మొదలుకొని ఓ నాయన ఉన్న ప్రతిదీ కాళ్ళ కిందకు తెస్తూ ఓ నాయన నీవిస్తున్న అధికారమును బట్టి వందన, నీవిస్తున్న బలమును బట్టి వందన, నీవిస్తున్న శక్తిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా అయ్యా బాధించే పరిస్థితులు ఇక్కడ ఉన్న మా కుటుంబాలలో ఎన్నో ఉన్నాయి నాయన. ఆర్థిక పరమైన పరిస్థితులను బాధిస్తున్నాయి. ఓ సోదరుడా ఆర్థిక పరమైన బాధ ఒత్తిడి ఎన్నోసార్లు. అందరిలాగా నా పిల్లలను నేను బయటికి తీసుకెళ్లాలని, అందరిలాగా నేను కొన్ని విషయాలు వస్తువులు కలిగి ఉండాలని, అందరిలాగే నా జీవితంలో నేను కావలసిన సమృద్ధి కలిగి ఉండాలని అనుకున్నాను. ఓ నీ మనోవేదన ప్రభువు చూశాడు. నీకు ఆటంకముగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఒత్తిడి నుండి ప్రభు నిన్ను విడిపించాలనుకుంటున్నాను. నిన్ను వేధిస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి ప్రభావం నుండి ప్రభు నిన్ను ఈరోజు విడిపించాలని ఆశిస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నో చేయాలనుకుంటున్నావు కానీ చేయడానికి సరైన వనరులు లేక ఎన్నోసార్లు బాధపడ్డావు నువ్వు సోదరుడా. దేవుని కొరకు నువ్వు ఎంతో చేయాలనుకుంటున్నావు కానీ కావలసిన వనరులు లేక నువ్వు చాలాసార్లు నీ చేతులు ముడుచుకొని ఉన్నావు. ఈ బిడ్డల హస్తాలను మీరు చాపడిన నీ బలమైన పాత్రలకు మలచండి నాయన. నీ ఘనమైన పరిచర్యలో బిడ్డలు నిలబడినట్లు బలమైన అభిషేకం మీ తల్ల మీదకి రానివ్వండి పరిశుద్ధాత్మడా. చాలని వనరులతో వస్తువులతో ప్రతి చిన్న విషయం నువ్వు చూస్తున్నావు. ప్రతి చిన్న విషయం ఎన్నోసార్లు కొన్ని స్థలాలకు వెళ్ళి ఏం చేయలేక తిరిగి వచ్చావు. నీ మనసులో ఎన్నోసార్లు నువ్వు మదన పడ్డావు. ప్రభా నా మార్గాలను విశాలపరచు నాయనా,
ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు నాయన. ప్రభువా నా తల ఎత్తు నాయన. ప్రభువా నన్ను అతిశయాస్పదముగా చేయి నాయన. ఈ కొరతలో నుంచి నన్ను నడిపించు నాయన అని ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేసింది. నీ ప్రార్థన ప్రభు విన్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, ఓ నాయన నీ బిడ్డలందరూ ఈ దినం మీ గొప్ప సన్నిధి వారిని దింపును గాక. ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడినవారు, ఒకరు లేక ఇద్దరు, దయచేసి ప్రార్థన చేయండి. ప్రేరేపించబడినవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీ వందనాలు యేసయ్యా. తండ్రి, గడిచిన కాలం అంతా ప్రభువా ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంత గొప్ప దినాన్ని మనకి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా, ఈ దినము నాయన ప్రభువా ఈ రీతిగా ప్రభువా అయా నువ్వు ఇచ్చిన గృహంలో ప్రభువా కూడుకోవడానికి అయా నువ్వు ఇచ్చిన గొప్ప రోజులు బట్టి నీకు వందనాలు. అయ్యా ఇదిగో నాయన ప్రభువా జ్వరం రాసుని నీ శిరోజాటు మరుగుపరుచుకుని నాయన. అయ్యా ఇదిగో నాయన ప్రభువా కీర్తన గ్రంథములు ఆయన ప్రభువా 3వ అధ్యాయములో అయా చక్కని మాటలు ప్రభువా దావీదు ప్రభువా తన కుమారుడి నుండి ప్రభువా ప్రాణభయము చేత ప్రభువా అయా పారిపోయినప్పుడు నాయన ప్రభువా ఏ రీతిగా అయితే ప్రభువా మొదలుపడి ఆయన ప్రభువా అయా తండ్రిని వేడుకున్నాడు ప్రభువా తండ్రి. అయా నిజమే నాయన ప్రభువా మనుషులు ప్రభువా తండ్రి మరి నాయన ప్రభువా మా కుటుంబం చూసి నాయనా అయా ఇదిగో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఇరుకులు పడుతున్నారు, సమస్యలతో సతమతమవుతున్నారు. వీరి దేవుని ద్వారా వీరికి సహాయం ఏమీ లేదు అనుకుంటున్నారేమో నాయనా. అయా మేమైతే ప్రభువా నిజమేనైనా ఇదిగో ఆది కాలంలో అబ్రహాముతో నువ్వు మాట్లాడినట్టుగా ప్రభువా ఇదిగో భయపడకు నేను నీ కేడు భయపడ్డాను మాట్లాడిన మా అత్యస్పదము నీవే ప్రభువా, మా కేడుము నీవే ప్రభువా, మా తల ఎత్తువాడు నీవే నైనా ప్రభు తండ్రి. అయా తండ్రి ఈ ప్రాంతవాసులు ఆయన అయా ఎలా జీవిస్తున్నారు మాకైతే తెలియదు తండ్రి. ఆయన ఈ రోజు నుండి ప్రభువా నీవే మా ఆధారమైనటువంటి దేవుడు కలిగినటువంటి మేము నాయనా ప్రభువా పడుకొని ప్రభువా నిద్రపోయి మేలుకుందుముగాక. అయా నిత్యము నీలో ఆనందించుదుముగాక. విశ్వాసమైన మాటలు మా నోటి నుండి పలుకుదుముగాక ప్రకటిస్తున్నాను. నీకు మహిమకరంగా ప్రభువా అయా కొలసి రాత్రి పత్రికలను మాట్లాడే రీతిగా ప్రభువా సాతాను నోటి నుండి ప్రభువా శీఘ్రంగా మేము మూపించుదుముగాక నాయన ప్రభువా వాటికి నిరాయుధాలుగా చేసినట్టుగా ప్రభువా మాకు ప్రభువా జయము ఇచ్చినందుకు నీకు స్తోత్రము తెలియజేస్తున్నాను. అయా గొప్ప మాటలు ప్రభువా ఈ గ్రహంలో వినబడుటకు అయా నీ వచ్చిన తెరిచిన ద్వారాలు బట్టి నీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన ప్రభువా నీ మాటల ద్వారా ప్రభువా నీ మాటల ద్వారా ప్రభువా మేమందరం బలపడి ప్రభువా విశ్వాసములో నాయన ప్రభువా అయా మేము ఒకరు మేము పురుకొల్పుకొని ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించాలి. మాకు కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చి ఈ నామానికి మహిమకరంగా ప్రభువా వాడుకోమని ఈ దాసుని ఇంకా బహు చోట్ల ప్రభువు వాడుకోమని ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువా యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి పరలోకమున్న తండ్రి అయాని కొందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయా ఈ యొక్క శుక్రవారము ప్రభువా తండ్రి అయా ఇదిగో ఈ యొక్క మంగాపురం తండంలో ప్రభువా అయా మమ్మల్ని అందరినీ సమకూర్చిన ఆయన తండ్రి అయా మంచి సవాసములకు మీరు నడిపించిన ప్రభువా అయాని కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అయా సంస్థను పెద్దవారు ప్రభువా తండ్రి అయా ఇదిగో నాయన తండ్రి నాయన తండ్రి ఎంతో దురాత్మలతోనైనా తండ్రి అంధకార శక్తులతో ప్రభువా బాధపడుతున్న ప్రభువా అయా నైనా తండ్రి ఈ రోజు మీరు విడుదల ఇచ్చిన గొప్ప దేవా అయా నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయా ఇదిగో నీ వాక్యము ద్వారా ప్రభువా తండ్రి అయా నీవు మాట్లాడిన విధానమును బట్టి ప్రభువా ఇదిగో నమ్మటము నీ వలనైతే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమన్నావు ప్రభువా. అయా ఇదిగో శుభములు పలికినావు ప్రభువా అయా నీ యొక్క వాక్యము ద్వారా నీ దాస్తుని ద్వారా నోటి మాటల ద్వారా ప్రభువా ఏక మనస్సును కలగజేసి ప్రభువా నీవు అద్భుతములను ఆశ్చర్యములుగా ఈ ఊరిలో ఈ ప్రాంతంలో ప్రభువా ఇదిగో నీ సాక్షులుగా నమ్మకముగా ఉండకు అయా మీరు పిలుచుకున్న విధానమును బట్టి అయా నీకు వందనములు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో దావీదును మా ముందు
మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన ప్రేరేపించబడ్డ వాళ్ళైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము ప్రభు. అయా ఇప్పటి వరకు దైవజనులను నిలబెట్టుకొని ప్రభు చక్కని వర్తమానమును ప్రభు అయా మా అందరికీ తెలియజేసిన విధానం బట్టి ఈ దాసుడిలో నుండి నీవే ఉండి మాతో మాట్లాడి అయా మరి తండ్రి, మరి నీవే మాకు ఆధారమై ఉన్నావు ప్రభు. అయా దావీదు ఎలాగైతే అయా నీవే నాకు ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయి లేచి మరలా నిన్ను స్తుతిస్తానని ప్రభా నువ్వు సెలవిస్తున్న రీతిగా ప్రభా అయా నీ బిడ్డ ఎంత నెమ్మదిగా ఉన్నాడు, అయా ఎంత మనశ్శాంతిగా ఉండి నిద్రపోయాడు ప్రభా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా నీవు తోడుగా ఉన్నావని నమ్మకము ఎలాగైతే దావీదు ఉండి ప్రశాంతంగా ఉన్నాడో ప్రభా, అయా నిన్ను కీర్తించాడో, నిన్ను స్తుతించాడో ప్రభా, ఆ రీతిగానే ప్రభా మన మధ్యలో ఉన్నటువంటి సంసోను గారు ప్రభా ధైర్యం కలిగి ఉండినట్లుగా కృప చూపించాడు. అయా నీ బిడ్డకు ధైర్యాన్ని దయచేయండి ప్రభా. నీవు తోడుగా ఉన్నావని, నీవు ఆధారమై ఉన్నావని ప్రభా, నిన్ను నమ్మినటువంటి వారిని చెయ్యి విడిచిపెట్టవని ప్రభా. అయా ఆ ధైర్యము, ఆ శక్తి, ఆ బలమును నీ బిడ్డకు ప్రసాదించండి. ఇది మొదలుకొని ప్రభా అయా నీ బిడ్డ చుట్టూ నీ దేవదూతల కాపుదల ఉంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఏ దుష్ట శక్తులు, ఏ దురాత్మ అంధకార చీకటి శక్తులు నీ బిడ్డను దరిదాపు కూడా రాకుండా ప్రభా అయా యేసు నామములో నీ బిడ్డను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో దురాత్మ సమూహములను కాల్చి బూడి చేయమని ప్రార్థిస్తున్నాం. అయా నీ నామానికి మహిమార్థంగా ప్రభా అయా నీ బిడ్డలు నీ కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయా ఈ కుటుంబము ప్రభా దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే మాకు మేలు జరుగుతుంది అని ఆసక్తితో, విశ్వాసముతో ప్రభా ఈ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఉండగా ప్రభా అయా వారి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి కోరికలను యేసు క్రీస్తు నామములో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా, ఈ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో ప్రభా అయా ఇక నుంచి అవి ఏవి కూడా నీ బిడ్డకి కంటికి కూడా కనిపించకుండా ప్రభా అయా నీ యొక్క ఆత్మ కార్యములు, అయా నీ అద్భుత కార్యములు ప్రభా యేసు క్రీస్తు నామములో జరిగించమని ప్రభా. అంత మాత్రమే కాకుండా ప్రభా అయా అక్కడ చేరవచ్చినటువంటి దైవజనులను, అయా సంఘ బిడ్డలను, కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీరు దర్శించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు యేసు క్రీస్తు నామములో మార్చబడుదురుగాక. ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమము యేసు నామములో రగిలించుదురుగాక ప్రభు. ఇక ఈ ప్రాంతంలో ప్రభు నీ ఆత్మ కార్యములు యేసు నామములో జరిగించుదురుగాక ప్రభు. అయా ఈ ప్రాంతం అంతటా కూడా ప్రభు అయా ఇక్కడ మంచి మందిరం ఏర్పడి ప్రభు అయా మంచి సంఘముగా ఏర్పడి ప్రభు ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క బిడ్డ నశించిపోకుండా ప్రభు అయా ఈ గ్రామంలో ఉన్న ఏ ఒక్క బిడ్డ నశించి నరకానికి వెళ్లకుండా ప్రభు బిడ్డలందరినీ యేసు క్రీస్తు నామములో రక్షిస్తామని నమ్ముచున్నాం. అయా ఈ ప్రాంతాన్ని దర్శించండి. అయా ఈ కుటుంబం చుట్టూ నీ కంచె కాపుదల ఏ విధంగా అయితే ఉంచుతున్నావో ప్రభా ఈ గ్రామం చుట్టూ కూడా నీ కంచె కాపుదల నుంచి కాపాడమని అయా బిడ్డలందరూ కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరికీ శాంతి సమాధానములు దయచేయండి, రక్షణ దయచేయండి, అయా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో ప్రభా ఆ బిడ్డలకు మనోనేత్రాలు వెలిగించి నీ ప్రేమ రుచి చూసి ప్రభా నీ దరిదాపుకు చేరి ప్రభా అయా నిన్ను స్తుతించే భాగ్యము, ధన్యత ఆ బిడ్డలకు, వారి కుటుంబాలకు యేసు క్రీస్తు నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి కుటుంబ సభ్యులు ప్రభా జీవనోపాధి కోసం ఒక చిల్లర కొట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాడు ప్రభా. ఆ వ్యాపారంను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబంలో ఉన్న సహోదరులను దీవించి ఆశీర్వదించాలి. ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా. ఆ బిడ్డలకి మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయ్యా తల్లిగారిని మీరు దీవించండి ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న బాధలు, సమస్యలతో ప్రభా ఆమె గుండె ఎంతగా రోధిస్తుందో ప్రభా మేము చూస్తుండగా ప్రభా అయ్యా మీ గురించి ప్రార్థన చేస్తుండగా నీ హస్తంలో ఇప్పుడే చాపి ప్రభా అయ్యా నీ బిడ్డకు ఓదార్పుని, ధైర్యము, శక్తిని, నీ ఆత్మ బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా నీ బిడ్డను బలపరిచినందుకై నీకు స్తోత్రం
స్తోత్రములు ప్రభా. అయ్యా నీవే తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఎంతైతే నీ బిడ్డలు నష్టపోయారో, ఎంతైతే కోల్పోయారో యేసు నామములో అంత రెట్టింపు దీవెనలు యేసు నామములో నీ బిడ్డలకి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా వీరిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారులను బట్టి వందనాలు ప్రభా. కుమారులకు మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా. చదువుకొనిచుండగా మంచి భవిష్యత్తు దయచేయండి అయ్యా. మంచి దీవెనలు అనుగ్రహించండి. నీ బిడ్డలకి జాబ్స్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నీ బిడ్డలని పరిచర్లో నీ సాక్షులుగా నిలవబెట్టుకొని వాడుకోవడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీ నామ మహిమార్థంగా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ బిడ్డలు ప్రభా నీ యందు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, నీ యందు ఉన్నటువంటి ప్రభా విశ్వాసమును బట్టి ప్రభా అయా రానున్నటువంటి రోజులలో ఒక గొప్ప సేవకులుగా లేవనెత్తి నడిపించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి అంత మాత్రమే కాకుండా అయ్యా మన మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్దాన్ని కొత్తగా వచ్చారు ప్రభా. అయా పెద్దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపించి అయా నీ బిడ్డలకు హృదయానికి నెమ్మది, మరి ఆ దేహానికి ఆరోగ్యంని దయచేయమని చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించి కుటుంబానికి శాంతి, సమాధానం, రక్షణ యేసు క్రీస్తు నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రభా మరి మోషాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. తల్లి గారిని దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలను, నీ పరిచర్యని, కుటుంబాన్ని ప్రభా మరి మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభా. అయా నీవే అధ్యక్షతను వహించి అయా నీ అడుగు జాడల్లో ప్రభా అయా నీ ఆత్మచేత నీ బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలకు కావాల్సిన అవసరతలు అయా యేసు క్రీస్తు నామములో తీర్చి సహాయం చేయండి. అదే అంత మాత్రమే కాకుండా వారికి ప్రభా మరి నిశ్చితమైతే సంతాన భాగ్యము కూడా కలిగించి అయా నీ బిడ్డలకి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మన మధ్యలో ఉన్నటువంటి ఆటో నడుపుతున్నటువంటి అన్నను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కృపలో భద్రపరిచి ఆయన దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన కాపుదలను అనుగ్రహించి ఆ బిడ్డ చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వారి వాహనం చుట్టూ ఆయన కంచె కాపుదల నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మరి ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా ఇప్పటి వరకు వాక్యం చెప్పినటువంటి దైవజనులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా మరి ప్రభా ఎంత చక్కటి వాక్యాన్ని ప్రభా అయా మరి ఆత్మ జ్ఞానముతో నింపి బోధిస్తున్న విధానమును బట్టి వందనాలు ప్రభా. అయా నీ బిడ్డ నీ వాక్య జ్ఞానంతో నింపినందుకు స్తోత్రాలు అయా. ఇంకా అయ్యా ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి నీ వాక్యము చెప్తున్నారే ప్రభా ఆ చోట వెళ్తున్న ప్రతి చోట నీ ఆత్మ కార్యములు, నీ అభ్యుత కార్యములు జరిపించి ఈ బిడ్డను ఒక మంచి సాధనముగా వాడుకునమని, గొప్పగా వాడుకునమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నీ బిడ్డ ద్వారా అనేకమైన నూతనమైన ఆత్మను రక్షించుకునమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి నీ యొక్క సన్నిధి ప్రసరత ఈ కుటుంబానికి, దైవజనులకు, వారి కుటుంబానికి, వారి పరిచర్యకును ఎప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఎంతవరకు చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనములు మీరు ఆలకించినందుకు వందనాలు ప్రభా. అయినా మనవులు కూడా మీరు ఆలకించి మీ సహాయం చేస్తున్నారు నమ్ముచు సర్వాధికారం కలిగిన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.